నేర్చుకోబోయే విషయం ఏంటి అంటే పరీక్షల ద్వారా ఎదుగుదల. పరీక్ష అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. మనము అనుకోని సమయంలో, మనం లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన టైంలో, అసలు ఇలాంటి సమయంలో ఇలాంటి పరీక్ష వస్తుందా అని కూడా అనుకోని సమయంలోనే మనకి పరీక్ష ఎదురవుతుంది కదండి. మనకి పరీక్ష ఎదురైనప్పుడు మన మొట్టమొదటి రియాక్షన్ ఏముంటుందంటే, అబ్బా ఇది ఎందుకు వచ్చింది మన జీవితంలో అని ఐదర్ మనం కోపంగా ఉంటాము, లేదా ఈ పరీక్ష అయ్యయ్యో మన జీవితంలో వచ్చింది అని భయపడుతూ ఉంటాము, లేదు అంటే చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము. దేవుడా నాకెందుకు ఈ పరీక్ష ఇచ్చావు, నేను ఏం చేశానని నాకు ఈ పరీక్ష ఇచ్చావు, నేను ఏం తప్పు చేశానని నాకు ఈ పరీక్ష ఇచ్చావు అన్న ఒక ఆలోచనలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటి పరీక్షలు మన జీవితంలో మనం ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటాం. నేను మాట్లాడేది మీరు రోజువారీ ఎదుర్కొనే చిన్న చిన్న కష్టాల గురించి కాదు. అందరికీ కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క కష్టాలు మనకు వచ్చినప్పుడు మనం దాని గురించి కొంచెం ఆలోచించో, లేకపోతే ఎవరిదైనా సహాయం తీసుకోనో, లేకపోతే మనం ఇంకొకరు ఇతరుల యొక్క హెల్ప్ తీసుకోనో, లేకపోతే వారి అడ్వైస్ తీసుకోనో మన యొక్క కష్టాలని అధిగమించవచ్చు. కానీ నేను మాట్లాడేది పరీక్ష గురించి. కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క కష్టాన్ని మీరు అధిగమించినప్పుడు అది మిమ్మల్ని అంతరంగముగా మార్చచ్చు, మార్చకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఒక పరీక్ష ఎదురవుతారో, ఆ పరీక్షని ఎప్పుడైతే మీరు అధిగమిస్తారో, మీరు ముందున్నట్టుగా వ్యక్తిగా ఉండరు. మీ అంతరంగం నుంచి పూర్తిగా మారిపోయిన వ్యక్తిగా మారుతారు. దట్ ఈస్ వాట్ అ టెస్ట్ ఇస్. ఇట్ చేంజెస్ యూ ఇన్సైడ్ అవుట్. ముందు ఉన్నట్టుగా మీరు తర్వాత ఉండలేరు. ఎందుకంటే ఆ పరీక్ష మన యొక్క మానసిక స్థితిని, మన యొక్క మనసుని, ఆలోచన విధానాన్ని, మనం నడుచుకునే యొక్క పద్ధతిని కూడా మార్చేస్తుంది. వెరాజ్ అ స్మాల్ ప్రాబ్లం, ఒక డిఫికల్టీ విల్ నాట్ చేంజ్ యూ. ఇట్ మైట్ నాట్ చేంజ్ యూ. వచ్చింది వెళ్ళిపోయింది అని దాని గురించి మర్చిపోతావు. కానీ పరీక్ష అనేది జీవితకాలం గుర్తుపెట్టుకుంటావు. దాని నుంచి వచ్చే ఆ యొక్క నేర్పుని జీవితకాలం గుర్తుపెట్టుకుంటావు. అలాంటి యొక్క పరీక్ష గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది పరీక్ష వచ్చినప్పుడు భయపడుతున్నాము, ఎంతమంది పరీక్ష వచ్చినప్పుడు బాధపడుతున్నాము, ఎంతమంది పరీక్ష వచ్చినప్పుడు ఎందుకు దేవుడా నాకు ఇది ఇచ్చావు అని ఆలోచిస్తున్నాము. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. నీ 2025 ఏదైనా పరీక్షని నువ్వు జయించావా, లేకపోతే దాని నుంచి పారిపోయావా? Did 2025 change you, or are you the same person in 2026? ఆ పరీక్షని నువ్వు ఎదుర్కొని 2025 నుంచి నువ్వు జయించి వేరే వ్యక్తిగా, మారిన వ్యక్తిగా నువ్వు 26వ సంవత్సరానికి నువ్వు అడుగు పెట్టావా, లేకపోతే అదే నడవడికలో అడుగు పెట్టావా అని నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. మీ పక్క వారికి చెప్పండి, భయపడద్దని చెప్పండి. చెప్పారా? పరీక్ష మనల్ని, మనం నడుస్తున్న ఆ యొక్క దారిలో హఠాత్తుగా ఆపివేస్తుంది. మన యొక్క మానసిక స్థితిని మార్చివేస్తుంది. ఇట్ చేంజెస్ అవర్ థింకింగ్. ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. నిన్న నేను మామూలుగా వీడియోస్ చూస్తున్న సమయంలో నాకు ఒక వీడియో ఎదురైంది. దిస్ ఇస్ అబౌట్ అ పర్సన్ కాల్డ్ జలజ్ అరోరా. ఈ యొక్క వ్యక్తి పేరు జలజ్ అరోరా. తను 7 సంవత్సరాలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు మనం చూసినట్టయితే ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. అలాగే ఈ చిన్న బాబు 7 సంవత్సరాలుగా ఉన్నప్పుడు తను మట్టిలో ఆడుకుంటున్నప్పుడు సడన్గా తన యొక్క బాడీ కాంట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది, బిగిసిపోవడం మొదలుపెట్టింది. తను కదలలేకపోయేసరికి ఆ తల్లిదండ్రులు భయపడి వెంటనే ఆ యొక్క పిల్లోడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరిస్తే, ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఆ పిల్లోడిని చూసి, ఈ యొక్క అబ్బాయి ఇంకొక గంటలో తన హృదయం ఆగిపోతుంది, హీ విల్ డై అని చెప్పాడంట. ఆ యొక్క తల్లిదండ్రులు ఇమాజిన్ వాట్ దే మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. ఆ యొక్క బిడ్డని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఈ యొక్క బిడ్డ ఇంకా బతకడు అని చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రులు భయపడి వెంటనే ప్రార్థన చేసి, దేవా ఒక్క మార్గం చూపించు అని చెప్పి ఆ యొక్క ప్రార్థనకి జవాబుగా డాక్టర్స్ అన్నారంట, ఒక్క ఇంజెక్షన్ ఉంది, కానీ అది చాలా ఖరీదైనది, 50,000 అవుతుంది ఆ యొక్క ఇంజెక్షన్కి. వాళ్ళు చాలా కొంచెం అంత ధనవంతులు కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే తన యొక్క బిడ్డ ప్రాణాన్ని ఎలాగన్నా కాపాడాలన్న ఒక ఆలోచనతో తనకి తెలిసిన వారు, ఇంటి వారు, పక్కవారు అందరినీ అడిగి ఆ యొక్క అమౌంట్ కూడబెట్టి 30 minutesలో ఆ యొక్క ఇంజెక్షన్ని ఆ అబ్బాయికి వేశారంట. ఆ అబ్బాయికి జీబీ సిండ్రోమ్ అని ఒక వైరస్ అటాక్ చేసింది. అలాంటప్పుడు వెంటనే ఆ యొక్క ఇంజెక్షన్ వేసిన తర్వాత దేవుని యొక్క కృప వలన ఆ యొక్క వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఇమ్మీడియట్గా ఆగిపోయింది.
ఆగిపోయినంత మాత్రాన వెంటనే ఆ అబ్బాయికి అంతా సరైపోలేదు. దేర్ వాజ్ అ ఫస్ట్ టెస్ట్. తను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క కోమా సంవత్సరం వరకు నడిచింది. He had to fight through that coma for 1 year. ఆ యొక్క 1 year తర్వాత ఆ అబ్బాయి ఆ కోమా నుంచి బయటికి వచ్చిన తర్వాత తను చాలా సంతోషపడ్డాడు. అమ్మయ్య, ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఆనందపడినప్పుడు డాక్టర్స్ వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి ఇంకా నడవలేడు, పరిగెత్తలేడేమో అని చెప్పారంట. ఇంకా ఇలాంటి ఒక జీవితమే జీవించాలి అని చెప్పారు. భయపడ్డారు. కానీ ఆ యొక్క చిన్న బిడ్డ తను వెంటనే ఆ యొక్క పరీక్షకి లొంగిపోలేదు. హీ డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్ టెస్ట్. ఒక రిగరస్ ఫిజియోథెరపీ తీసుకున్నాడు, ఎక్సర్సైజెస్ చేశాడంట. ఆ యొక్క 7-year-old కిడ్ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలా ఎక్సర్సైజ్ చేశాడు. తర్వాత తను ఎంతో హెల్ప్ తీసుకున్నాడు. వారి యొక్క కుటుంబం తనకి ఎంతో సహాయం చేస్తే తను వెంటనే స్లోగా నడవడం ప్రారంభించాడు, పరిగెత్తడం ప్రారంభించాడు, స్విమ్మింగ్ చేయడం ప్రారంభించాడు. అంతేకాక వాలీబాల్ కూడా ఆడడం ప్రారంభించాడంట ఆ యొక్క బిడ్డ. ఇట్ షాక్డ్ ద డాక్టర్స్. ఆ యొక్క ఎవరైతే తనని నయం చేశారో ఆ యొక్క డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారంట. అయిపోయింది అనగానే తను మళ్ళీ స్కూల్కి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇంకొక పరీక్ష. ఏంటి అంటే, ఆ అబ్బాయికి డిస్లెక్సియా అని ఒక ప్రాబ్లం ఉంది. ఆ యొక్క వైరస్ తన శరీరాన్నే కాదు, తన యొక్క మైండ్ని కూడా ఎఫెక్ట్ చేసింది. ఇట్ ఎఫెక్టెడ్ హిస్ బ్రెయిన్, విచ్ ఇస్ వై హీ హ్యాడ్ డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే కష్టం, చదవడానికి, నేర్చుకోవడానికి అర్థం కాకపోవడం. అయితే ఆ యొక్క టీచర్స్ అన్నారంట, ఈ యొక్క అబ్బాయి అకాడమిక్స్లో ఇంకా తను ఎక్సెల్ అవ్వలేడండి, పెద్దగా చదువుకోలేడు అని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రులకి చెప్తే తను మళ్ళీ ఆ యొక్క పరీక్షకి లొంగిపోకుండా 12th 80% గెయిన్ చేశాడంట. హీ స్కోర్డ్ 80% ఇన్ హిస్ 12th. తను అదే కాకుండా తను MBA కూడా పూర్తి చేశాడట. అండ్ హీఈస్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ PhD. తన యొక్క జర్నీ అక్కడికే ఆగిపోలేదు. హీ కంటిన్యూడ్ హిస్ జర్నీ. తను ఇక్కడ ఒక ఈవెంట్ జరిగిందంట. ఇట్ ఈస్ కాల్డ్ అ ట్రయాథలాన్. ట్రయాథలాన్ అంటే 3 స్పోర్ట్స్ కలిపి ఉంటుంది. హీ ర్యాన్ ఫర్ 21 kilometers. హీ సైకిల్డ్ ఫర్ 90 kilometers and he swimmed for 2 kilometers and he won the Ironman event by coming 3rd. 3వ ప్లేస్లో తను వచ్చాడంట ఈ యొక్క ఈవెంట్లో. And you know what? He is representing India at the Asian Triathlon and he is going to compete in the Ironman World Championship in France this year. Amen. ఆ యొక్క 7 సంవత్సరాల అబ్బాయి పక్షవాతం వచ్చింది అని చెప్పి తను అక్కడే కృంగిపోయి నేను ఇంకా ఏమీ చేయలేను అని చెప్పి కూర్చోనుండుంటే ఈరోజు తను తన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వేరే దేశానికి వెళ్ళుండేవాడు కాదు. ఆ యొక్క పరీక్ష తన శరీరానికే కాదు, తన యొక్క మైండ్ని కూడా ఎఫెక్ట్ చేసింది. బట్ స్టిల్ హీ డిడ్ నాట్ గివ్ అప్. ఎంతమంది మన పరీక్షకి లొంగిపోయి భయపడిపోయి దేవుణ్ణి ఇంకా క్వశ్చన్ చేసి ఎందుకు దేవా నన్ను ఈ స్థితిలో పెట్టావు అని మనం ఆ యొక్క పరీక్షకి లొంగిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించాలి. వై కాంట్ వి బీ లైక్ దట్ 7-year-old కిడ్? మన ఆ యొక్క బిడ్డలాగా ఎందుకు ఉండకూడదు? మన యొక్క జీవితంలో వచ్చే చిన్న కష్టాలకు కూడా మనం చాలా పెద్ద నిర్ణయాలు తీసేసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, ముందడుగు వేయడానికి భయపడుతూ ఉంటాం. ఆ యొక్క చిన్న బిడ్డ ఇదే నా జీవితం అని కూర్చుని ఉండొచ్చు, ఇదే నా జీవితం అని తను అంగీకరించి నేను ఇదే జీవించాలి అని ఆలోచించుండొచ్చు. కానీ కాదు, ఇది నా పరిస్థితి కాదు, నేను ఇక్కడ ఉండే వ్యక్తిని కాదు, దేవుడు నన్ను దీనికి నియమించలేదు అని తను నమ్మి ముందడుగు వేశాడు, కష్టపడ్డాడు. సులువు కాదు. పరీక్షలు ఎప్పుడు సులువుగా ఉండదు, పరీక్షలు ఎప్పుడు సులువుగా అయిపోదు. దానికి నువ్వు ఎంతో కృషి చేయాలి, మానసికంగా కృషి చేయాలి, నీ ప్రతి అణువుతో పోరాడాలి. Can you fight through with every cell in your body to overcome that battle, to overcome that test? ఈరోజు మనం ఎలా ఉన్నామో అని ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు మనలో ఆ యొక్క శక్తి పెట్టాడు అని ముందుగా గ్రహించాలి. When you're facing a test today, are you becoming weak? పరీక్ష వచ్చినప్పుడు బలహీనముగా ఉన్నావా?
నాకెందుకులే అని అనుకుంటున్నావా? ముందుగా పరీక్ష రాకన్నా ముందే పారిపోతున్నావా? లేదంటే ఆ యొక్క పరీక్షను ఎదుర్కొనే ధైర్యము నీలో ఉందా అని ఒక్కసారి ఆలోచించాలి. మనము ఆ యొక్క 7 సంవత్సరాల అబ్బాయిలా ఉన్నామా? ఆ అబ్బాయి పోరాడమే కాకుండా జయించాడు. హీ వన్ త్రూ దట్ టెస్ట్. ఈరోజు ధైర్యంగా నిలబడి భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. వాట్ ఆర్ వీ డూయింగ్? మన యొక్క పరిస్థితికి మనం లొంగిపోతున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ యూ చూసింగ్ ద ఈజీ అండ్ ద కంఫర్టబుల్ వే అవుట్? లేదండి, నాకు ఇది సౌకర్యంగా ఉంది, ఎటువంటి పరీక్ష వద్దు బాబోయ్ నాకు అని మనం కూర్చుంటున్నామా? లేదంటే ఆ యొక్క పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నామా? ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పినట్టు, దావీదుని చూసినట్టయితే గొలియాతు ఎదురైనప్పుడు ఎందుకులే నాకు ఈ గోల, నా మానాన నేను కూర్చొని భోజనం చేస్తాను, చెట్టు కింద చక్కగా పడుకుంటానని అనుకోలేదు కదా, ఎదిరిస్తాను అని చెప్పి ముందడిగేశాడు. ఏం చేస్తున్నాం మనం ఈరోజు? మన యొక్క జీవితాలతో ఏం చేస్తున్నాం? ఆర్ యూ లివింగ్ అ వర్త్ఫుల్ లైఫ్? నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తున్నావా? దేవుడు నీ జీవితంలో పెట్టిన ఆ యొక్క పర్పస్ని పూర్తి చేస్తున్నావా అని ఒక్కసారి ఆలోచించాలి. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ టెస్ట్ ఇన్ దేర్ లైఫ్. నీ పక్కన కూర్చున్న వారికి నీకు ఒకలాంటి పరీక్ష రాదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక లెసన్ ప్లాన్ ఇస్తారంట. ఆ యొక్క పరీక్షలో ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్గా డిజైన్ చేసి ఆ యొక్క పరీక్షను ఇస్తారు. ఒకరిది చిన్నది, ఒకరిది పెద్దది అని కాదు. Everybody has their own test. Everybody has their lesson in that test. మనం ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. మనం ఆ యొక్క ఓడిపోతాము అన్న ఒక భయంలో జీవిస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ యు అవాయిడింగ్ ద టెస్ట్? టుడే వాట్ ఎవర్ టెస్ట్ యు ఫేస్, ఐ వాంట్ యు టు స్టార్ట్ ఫేసింగ్ ఇట్. ఎలాంటి పరీక్ష ఎదురైనా కూడా ఆ యొక్క పరీక్షని నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలని నేను ఈరోజు ఆశిస్తున్నాను. మనం ఎలాంటి టెస్ట్, ఎలాంటి పరీక్షలు మనం ఫేస్ చేస్తాము అనేది 5 పాయింట్లు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది విశ్వాసం యొక్క పరీక్ష. విశ్వాసం యొక్క పరీక్ష. దేవుడు నిన్ను కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు అనుకోని దాన్ని, తెలియని దాంట్లో నువ్వు అడుగు పెట్టాలి అని దేవుడు నిన్ను ఆ యొక్క పరీక్ష నీకు ఎదుర్కొనేలా చేస్తారు. అబ్రహాంని చూసినట్టయితే అలాంటి యొక్క పరీక్షనే తను కూడా ఫేస్ చేశాడు. తను యొక్క తెలియని ప్రాంతంలో, తెలిసిన ప్రాంతాన్ని నుంచి తెలియని ప్రాంతానికి నువ్వు నడిచి వెళ్ళు అని దేవుడు తన్ని పంపించాడు. ఆ యొక్క పరీక్షలో తను గెలిచాడు. అలాగే తర్వాత కూడా తన యొక్క కుమారుడిని తన్ని సాక్రిఫైస్ చేయమని, బలి ఇవ్వమని దేవుడు చెప్పగానే అక్కడ కూడా తన విశ్వాసాన్ని, తన యొక్క విశ్వాస పరీక్షని గెలిచాడు. దేవుడు చెప్పినట్టుగా ఆ యొక్క విశ్వాసాన్ని తను నిలబెట్టుకున్నాడు. మన యొక్క విశ్వాసాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. హౌ స్ట్రాంగ్ ఇస్ యువర్ ఫెయిత్? ఇఫ్ గాడ్ టెస్ట్స్ యూ ఆన్ యువర్ ఫెయిత్, దేవుడు నీ యొక్క విశ్వాసము పైన పరీక్ష పెడితే ఎంతమంది మనం 80%లో గెలుస్తాం? 70%, 50%, యావరేజ్ ఆర్ ఫెయిల్? ఒక్కసారి మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రెండో పరీక్ష విధేయతకు పరీక్ష. నీ యొక్క విధేయతకు పరీక్ష పెడతారు దేవుడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితులు ఎలా తీసుకొస్తారంటే మన విధేయతగా ఉన్నామా లేదా, లేకపోతే అవిధేయత వైపు నడుచుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు అలాంటి పరీక్ష మన జీవితంలో పెడతారు. యోనాను చూసినట్టయితే అలాంటి పరీక్ష పెట్టారు కదా. ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? నినివేకి వెళ్ళమని చెప్పారు. కానీ ఆ యొక్క పరీక్షలో తను పాస్ అవ్వకుండా, దేవుడు చెప్పిన వాటికి విధేయత చూపించకుండా తన యొక్క మార్గాన్ని వేరే వైపు తీసుకెళ్ళాడు. అలాంటి యొక్క మనస్తత్వం కలిగి ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. కానీ నువ్వు ఎన్ని అనుకున్నా కూడా దేవుని యొక్క ప్రణాళికే అక్కడ జరుగుతుంది. హీ కేమ్ బ్యాక్, హీ వాస్ అగైన్ ఒబీడియంట్. దేవుడు తన అవిధేయతను మళ్ళీ విధేయతగా మార్చి ఉన్నారు. అక్కడ తన అవిధేయత చూపించాడు. నాకు ఇది ఇష్టం లేదని చెప్పి తన యొక్క త్రోవని మార్చుకున్నాడు. దేవుడు మన జీవితంలో పెట్టే ఆ యొక్క పరీక్షలు, ఇప్పుడు మీరు కూడా నాకు ఇది నచ్చట్లేదు, ఈ పరీక్ష నాకు నచ్చట్లేదు, నేను ఈ యొక్క ప్రాంతంలో ఉండను అని చెప్పి పారిపోతున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ యు ఫియరింగ్ ద ఫెయిలియర్? ఆ యొక్క నేను ఫెయిల్ అయిపోతానేమో అన్న ఒక భయానికి మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారని ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ యు స్టేయింగ్ ఒబీడియంట్? ఒబీడియంట్ యొక్క ఎవిడెన్స్ అనేది యాక్షన్లో ఉంటుందంట. ఎక్కడుంటుందండి? మాటలో కాదు, నువ్వు చేసే కార్యంలో కనపడుతుంది విధేయత. నేను విధేయతగా ఉన్నానండి అని ఈరోజు మనం చెప్పడం వేరు, పరీక్ష వచ్చినప్పుడు చూపించడం వేరు, చేయటం వేరు.
అలాగే నోవా కూడా మనం చూసినట్టయితే దేవుడు తనకిచ్చిన కార్యాన్ని తను ఎటువంటి పరీక్ష వచ్చినా సరే, ఎటువంటి అవమానం వచ్చినా సరే, ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆ యొక్క పనిని తను పూర్తి చేశాడు. ఆమెన్. తన యొక్క పరీక్షలో విధేయతగా ఉన్నాడు. పక్కవారికి చెప్పండి, విధేయత చూపించమని చెప్పండి. ఆమెన్. చెప్పటం వేరు, చేయటం వేరు. మన యొక్క జీవితంలో మనం దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా ఉన్నామా, ఆయన మన జీవితంలో పెట్టిన ప్రణాళికలకి విధేయత చూపిస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ ఆర్ యు రన్నింగ్ అవే? మూడో పరీక్ష మన వ్యక్తిత్వానికి పరీక్ష. వాట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ యు ఆర్ హోల్డింగ్? ఎలాంటి గుణాలు కలిగి ఉన్నావు ఈరోజు? పరీక్ష రాగానే అబ్బా నాకు వద్దండి అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావా, లేదా బలమైన గుణాన్ని, బలమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూపిస్తున్నావా అని ఒక్కసారి ఆలోచించాలి. క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ అండర్ ప్రెషర్. ఒత్తిడిలో నీ నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. పరీక్షలో ఉన్నప్పుడే నీ నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. యోసేపు చూసినట్టయితే ఆ యొక్క పిట్లో కూడా తను క్యారెక్టర్ని వదిలిపెట్టుకోలేదు కదండి. ఆ యొక్క ప్రిజన్లో ఉన్నప్పుడు కూడా, ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు కూడా తన క్యారెక్టర్ని వదులుకోలేదు. సరే ఎలాగన్నా ఇక్కడ నుంచి బయటపడదామని తన యొక్క గుణాన్ని వదిలిపెట్టుకోలేదు. తను ఎప్పుడు ఎలా ఉన్నాడో తర్వాత సంవత్సరాల తర్వాత కూడా అలాంటి యొక్క గుణం కలిగే ఉన్నాడు. అందుకే గాడ్ ప్రమోటెడ్ హిమ్. ఏం చేశారండి? బికాస్ హీ డిడ్ నాట్ లూజ్ హిస్ క్యారెక్టర్, గాడ్ ప్రమోటెడ్ హిమ్. తను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అదే గుణం కలిగి ఉన్నాడు కాబట్టే బహిరంగంగా దేవుడు అతన్ని ప్రమోట్ చేసి ఉన్నారు. ఎలాంటి క్యారెక్టర్ మనం కలిగి ఉన్నామని ఒక్కసారి ఆలోచించలేదు. యోసేపు తన యొక్క క్యారెక్టర్తో ఎటువంటి రాజీ తను పడలేదు. సరే ఈ యొక్క సిచ్యువేషన్కి నేను రాజీ పడిపోదాంలే, ఏముందిలే నా గుణం ఏముందిలే అని చెప్పి వదులుకోలేదు. ఎప్పుడు కూడా ఒకే ఒక్క గుణం పెట్టుకొని ఉన్నాడు. దేవునికి విధేయత చూపిస్తూనే ఉన్నాడు. హౌ ఇస్ ఆ క్యారెక్టర్ టుడే? ఈరోజు నీ యొక్క వ్యక్తిత్వానికి దేవుడు పరీక్ష పెడితే నువ్వు గెలుస్తావా, ఓడిపోతావా? ఆర్ యు గోయింగ్ టు విన్ ఆర్ ఆర్ యు గోయింగ్ టు కాంప్రమైజ్? ధైర్యంగా నుంచొని మనం ఎస్ అని చెప్పగలమా, లేదంటే నేను సమయానికి అనుకూలంగా, ఆ యొక్క సందర్భానికి అనుకూలంగా, ఆ యొక్క పరిస్థితికి అనుకూలంగా నేను వంగిపోతానండి అని అంటున్నావా? How is your character today? God builds character before promotion. పదోన్నతి ముందు వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తారు దేవుడు. ఎంతమందికి ప్రమోషన్ కావాలని ప్రార్థన చేసుకున్నారు? You need to start building your character today. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు బలపరుచుకుంటే కానీ దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వరు. నీ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే బిల్డింగ్ ఎలా కడతావు? Your character is your foundation. Can people trust your character? జనాలు నీ యొక్క వ్యక్తిత్వం గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఓ వాళ్ళ ఎప్పుడు పడితే అప్పుడండి, ఎలా పడితే అండి అలా అండి, వాళ్ళు ఒక్కొక్క సమయానికి చర్చిలో ఉంటే పరిశుద్ధులండి, బయటికి వెళ్తే యథావిధండి అని చెప్తున్నారా? ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే ఒకే వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తి అండి అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? వాట్ ఈస్ ద క్యారెక్టర్ యువర్ హోల్డింగ్ టుడే? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నీ 25 సంవత్సరం ఎలా ఉందో నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ యువర్ 2025 వాజ్, బట్ 2026 లెట్ ఇట్ బీ విత్ యువర్ స్ట్రాంగ్ క్యారెక్టర్. బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండే వ్యక్తిగా నిన్ను నువ్వు నిర్మించుకోమని నేను ఆశిస్తున్నాను. God is asking you to build your character before asking for your promotion. నీ యొక్క పదోన్నతి ముందు, ఆ యొక్క ప్రార్థన ముందుగా నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క గుణాలని సరిదిద్దుకోవాలి, బలపరుచుకోవాలి. ఆమెన్. ఆ యొక్క పరీక్షని నువ్వు గెలవాలి. 4వ పరీక్ష నైతిక విలువలు. Your values and principles. God honors the one who honors their values. దేవుడు ఎవరినండి ఘనపరుస్తారు? ఎవరైతే తన యొక్క విలువల్ని, దేవుడు చెప్పిన ఆ యొక్క ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తారో వాళ్ళనే ఘనపరుస్తారు, ఎవరిని పడితే వాళ్ళు కాదు. హౌ ఆర్ యువర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ టుడే? ఏదో లేండి, ఈరోజు ప్రసంగం విన్నామా వెళ్ళిపోయామా, ఏదో ఒక్క క్షణంలో నేను ఫీల్ అయ్యాను, బయటికి వెళ్ళి మళ్ళీ యథావిధిగా జీవిస్తున్న వాళ్ళని దేవుడు ఘనపరచరు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఘనపరచరు. How are your values and principles today?
దానియేలు తన యొక్క విలువల్ని ఎలా పడితే అలా లొంగిపోలేదు. ఆ యొక్క విలువలకి బలంగా నిలబడ్డాడు. ఆ యొక్క రాజు చెప్పినట్టుగా వినలేదు. దేవుడు చెప్పిన యొక్క విలువల్ని తను అక్కడ సంరక్షించుకున్నాడు. ఆర్ యు అ ప్రిన్సిపల్డ్ పర్సన్? ఆర్ యు అ వాల్యూడ్ పర్సన్? ఎలా ఉంది మన యొక్క వాల్యూస్, మన యొక్క ప్రిన్సిపల్స్? కాంప్రమైజ్ అయిపోతున్నావా? కన్వీనియన్స్ పరంగా నీ యొక్క విలువల్ని మార్చుకుంటున్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి. అలా మార్చుకున్నట్టయితే ఆ యొక్క పరీక్షని నువ్వు గెలవలేకపోతున్నట్టు. బీ అ రోమన్ ఇన్ రోమ్ అని చెప్పి ఒక మాట ఉంటుంది. అంటే ఏ యొక్క ప్రాంతానికి వెళ్తే ఆ యొక్క ప్రాంతం యొక్క వ్యక్తిగా మారిపోండి అని చెప్పి రాసి ఉంటుంది. కానీ దేవుడు మనల్ని అలా నియమించలేదు. దేవుని యొక్క రాజ్యంలో అలా పనికి రాదు. ఆ యొక్క విలువలు, దేవుడు చెప్పిన ఆ యొక్క నేర్పులు ఎక్కడైనా సరే, ఎలాంటి ప్రాంతంలో అయినా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బలంగా నిలబెట్టుకున్న వాళ్ళకే దేవుడు ఘనపరుస్తారు. ఎంతమందికి దేవుడు ఘనపరచాలని ఉంది ఇక్కడ? How many of you want to be promoted by God? If you want to be promoted by God, then you need to start holding your values and principles in a strong way. ఆ యొక్క పరీక్షని నువ్వు గెలవాలి. దేవుడు తప్పనిసరిగా నిన్ను ఘనపరుస్తారు. ఆమెన్, ఆమెన్. బలంగా ఆమెన్, ఆమెన్. 5వ పరీక్ష మనం చూసినట్టయితే పట్టుదలకు పరీక్ష. A test of faithful persistence. మనము వదిలిపెట్టాలన్న సమయంలో కూడా వదిలిపెట్టకుండా ముందడుగు వేయడము. ఆ యొక్క 7 సంవత్సరాల బిడ్డ ఎప్పుడో వదిలిపెట్టేసి ఉండొచ్చు, కానీ వదిలిపెట్టలేదు. ఇంకా పోరాడాడు. తన యొక్క శరీరాన్ని సెట్ చేసుకున్నాడు. మానసిక పరిస్థితికి ఎఫెక్ట్ అయింది. ఆ యొక్క మానసిక పరిస్థితిని కూడా సెట్ చేసుకున్నాడు. నువ్వు చదవలేవు అని చెప్పారు, చదివి చూపించాడు. గెలవలేవని చెప్పాడు, గెలిచి చూపించాడు. గెలిచి చూపించటమే కాకుండా ఎంతో పైకి ఎదిగాడు, పోరాడాడు, గెలిచాడు, జయం పొందాడు. మనం ఎలా ఉన్నాము? ఉద్యోగంకి ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఫెయిల్ అయిపోయాము, అయ్యయ్యో దేవుడు నాకు ఇంకేమీ చేయట్లేదు అని చెప్పి కృంగిపోయి వెనకడుగు వేస్తున్నావా? ఆర్ ఆర్ యు పర్సిస్టెంట్ ఇన్ దట్ ఫైట్? అమ్మో ఇలా వెళ్తుంటే చాలా కష్టాలు వస్తున్నాయండి, వెనక్కి వెళ్ళిపోదాము, వేరే దగ్గరికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నావా? ఆర్ యు పర్సిస్టెంట్ ఇన్ యువర్ ఫైట్? ఎలాంటి పరీక్ష నువ్వు ఎదుర్కొంటున్నావు? పౌలుని చూసినట్టయితే దేవుడు తన జీవితంలో పెట్టిన ఆ యొక్క మిషన్కి, ఆ యొక్క ప్రణాళికకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎంతోమంది తన్ని కొట్టారు, బాధ పెట్టారు, జైల్లో వేశారు. ఆ యొక్క పరిస్థితుల్లో ఎవరైనా ఉండుంటే ఎందుకు నాకు ఈ కష్టాలని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ పౌలుని చూసినట్టయితే ఆ యొక్క పరీక్షని అధిగమించాడు. ఆమెన్. ఆ యొక్క కష్టాన్ని అధిగమించాడు, వదిలిపెట్టకుండా ముందడుగు వేశాడు. అందుకే 2 తిమోతి 4:7 చూస్తాము, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని ధైర్యముగా చెప్పాడు. ఎంతమంది మనం ఈరోజు నుంచోని నేను పోయిన సంవత్సరము మంచి పోరాటము పోరాడాను అని ఎంతమంది చెప్పగలరు? నా విశ్వాసాన్ని నేను నిలబెట్టుకున్నానని ఎంతమంది చెప్పగలరు? Are you strong enough to stand and brave enough to stand and say that you have fought a good fight? Were you strong enough to hold your values and principles? Were you obedient? దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి విధేయతగా నేనున్నానని నువ్వు బలంగా, ధైర్యంగా చెప్పగలవా? Forget God's word. What about your principles and values? నీ విలువల్ని నువ్వు బలంగా నిలబెట్టుకున్నావా? నీ యొక్క ప్రిన్సిపల్స్ని నువ్వు బలంగా నిలబెట్టుకున్నావా? చెప్పిన మాటకి నువ్వు నిలబడ్డావా? లేకపోతే ఎవరినన్నా మోసం చేసావా? చెప్పిన మాటకి నువ్వు మోసం చేసావా? అబద్ధాలు ఆడావా? లేకపోతే ఎవరినన్నా నువ్వు నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసావా? హౌ వేర్ యువర్ వాల్యూస్? దేవుని యొక్క వాక్యం పక్కన పెడదామండి. నీ యొక్క రోజువారీ జీవితంలో నువ్వు నిజంగా దేవుని యొక్క రూపాన్ని నీ యొక్క రూపంలో నువ్వు చూపించావా? హౌ వాజ్ యువర్ లైఫ్? మంచి పోరాటం పోరాడి తిని అని ఎవరన్నా బలంగా చెప్పగలరా? నీ యొక్క పోయిన సంవత్సరం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ యొక్క సంవత్సరం అయినా సరే మనం ఆ మాట చెప్పగలిగే యొక్క ప్లేస్లో, ఆ యొక్క స్థానంలో మనం ఉండాలని ఒక్కసారి ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. హీ డిడ్ంట్ సే దట్ ఐ అవాయిడెడ్ ద పెయిన్ ఆర్ ఐ లివ్డ్ కంఫర్టబుల్లీ. తన ఆఖరిగా నేను సౌకర్యమైన జీవితం జీవించానండి, అన్ని పోరాటాల నుంచి పారిపోయానండి, చక్కగా హాయిగా మరణించానండి అని చెప్పలేదు. మంచి పోరాటము పోరాడి తిని అని చెప్పాడు. ఆమెన్. ఎంతమంది మంచి పోరాటం ఈరోజు మనం పోరాడుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. యువర్ ఫెయిత్
విల్ బికమ్ స్ట్రాంగర్ వెన్ యూ పాస్ ద టెస్ట్. ఆ యొక్క పరీక్షని నువ్వు అధిగమిస్తే నీ విశ్వాసము బలపడుతుంది, నీ యొక్క జ్ఞానము ఇంకా మెరుగవుతుంది, నువ్వు ఇంకా బలంగా నిలబడతావు. అందరం ఒక్కసారి నుంచుందామా? లెట్ us all స్టాండ్ అప్ టుడే. ఈరోజు మనం ఈ యొక్క సంవత్సరంలో అడుగు పెడుతుండగా, మన యొక్క సంవత్సరం గురించి ప్లాన్ చేస్తుండగా ఒక్కసారి దేవుణ్ణి కళ్ళు మూసుకొని అడుగుదామా? దేవా, మమ్మల్ని బలపరచండి. దేవా, మా యొక్క పరీక్షలు అధిగమించే ఆ యొక్క శక్తిని మాకు ఇవ్వండి. దేవా, మేము భయపడి పారిపోకుండా దేవా ఆ యొక్క పరీక్షని తండ్రి దేవా మేము ఎదుర్కొని దేవా దావీదు ఎలాగైతే ఆ యొక్క గొలియాతుని అధిగమించాడో అలాగ మా యొక్క పరీక్షల్ని మేము గెలవాలని ప్రార్థన చేస్తున్నామని ఒక్కసారి అడుగుదామా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క వాక్యంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడని వాక్యం చెప్తుంది. మీరు సంపూర్ణగాను అనునాంగులుగాను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపమని అని ఇక్కడ వాక్యం చెప్తుంది. Take it as joy when you face a fight. Take it as joy when you face a trouble. Amen. అందరం కూడా మనం జీవితంలో ఎదుర్కొనే ఆ యొక్క పరీక్ష గురించి, ఎదురుపడ్డ ఆ యొక్క పరీక్షలో ఓడిపోకుండా బలంగా నిలబడాలని ఒక్కసారి మనందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. Let us all pray. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి దేవా. ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మా జీవితంలో మేము ఎదుర్కొన్న పరీక్షలు ఇప్పుడు వరకు మేము గెలిచామో లేదో తెలియదు కానీ దేవా, భయంతో వెనుకడికి వేసి ఉన్నామేమో కానీ తండ్రి దేవా ఈ యొక్క సంవత్సరము తండ్రి దేవా మీరు మా జీవితంలో పెట్టే ఆ యొక్క పరీక్షల్ని గెలవాలని దేవా, దానికి కావాల్సిన ఆ యొక్క బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. మీ యొక్క బలంతో, మీ యొక్క శక్తితో, మీ యొక్క ఆశీర్వాదంతో తండ్రి దేవా ఏ పరీక్షనైనా గెలవగలము అని మేము నమ్ముతున్నాం తండ్రి దేవా. మేము ఇక్కడ ఒంటరిగా కాదు కానీ తండ్రి దేవా మీ యొక్క తోడుతో మేము ఆ యొక్క పరీక్షని గెలవాలనుకుంటున్నాం తండ్రి దేవా. మీరు మా జీవితాల్లో ప్రతి ఒక్క పరీక్షలో తండ్రి దేవా మేము గెలవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఆ యొక్క 7 సంవత్సరాల బిడ్డలాగా తండ్రి దేవా ఏ పరీక్ష వచ్చినా సరే తండ్రి దేవా భయపడకుండా దేవా, కోప్పడకుండా దేవా, మేము కృంగిపోకుండా తండ్రి దేవా ప్రతి ఒక్క పరీక్షని తండ్రి ధైర్యముగా ఎదుర్కోవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేక్ అస్ స్ట్రాంగ్ ఇన్ అవర్ వాల్యూస్ ఆఫ్ ఫాదర్ తండ్రి దేవా. మా యొక్క నైతిక విలువల్ని బలపరచండి తండ్రి దేవా. మా యొక్క విధేయతని బలపరచండి తండ్రి దేవా. మేము మీ పైన పెట్టుకున్న విశ్వాసాన్ని బలపరచండి తండ్రి దేవా. ఎటువంటి పరీక్ష వచ్చినా సరే తండ్రి దేవా ఆ యొక్క పరిస్థితి బట్టి మేము లొంగిపోకుండా తండ్రి దేవా ధైర్యముగా దేవా నిలబడేలాగా తండ్రి దేవా మమ్మల్ని స్థిరపరచమని, మీ యొక్క రాజ్యంలో ఇంకా తండ్రి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. We want to be strong in your kingdom of Father. Dear Father, we ask for you to bless us, oh Father. తండ్రి దేవా మా యొక్క హస్తాల్ని బలపరచండి, మా యొక్క మాటల్ని బలపరచండి, మా యొక్క మనసుని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి దేవా వాక్యం వింటుండగా దేవా మా యొక్క మాటల్ని తండ్రి దేవా ఇంకా బలపరచండి, మా యొక్క మనసుల్ని బలపరచండి తండ్రి. వాక్యం ద్వారా తండ్రి దేవా మా యొక్క జీవితంలో మేము ఎదుర్కొనే ఆ యొక్క పరీక్షల్ని అధిగమించే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. దీవించుము, ఆశీర్వదించుము దేవా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దేవా మీరు ముట్టండి, తాకండి తండ్రి దేవా. వారి జీవితాల్లో మీరు ఎలాంటి యొక్క పరీక్షలు పెట్టి ఉన్నారో మాకు తెలియదు కానీ దేవా ప్రతి ఒక్క పరీక్షని వాళ్ళు అధిగమించి దేవా బలమైన సాక్షులుగా వారిని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లెట్ దెమ్ టెస్టిఫై ఓ ఫాదర్ ఆఫ్ ద టెస్ట్ దట్ దే హ్యావ్ పాస్డ్ ఓ ఫాదర్. బ్లెస్ దెమ్ అబండెంట్లీ ఆఫ్ ఫాదర్. వారి జీవితాల్లో తండ్రి దేవా ఎదుర్కొనే ప్రతి ఒక్క పరీక్షలో మీరు ఉండమని ప్రార్థన చేస్తూ దేవా వారికి బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కలిసి బిగ్గరగా చెప్దాము, ఆమెన్, ఆమెన్.